టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆయన పిటిషన్ వేశారు. సజ్జలతో పాటు ఆర్కే, దేవినేని అవినాష్ పిటిషన్లపైన హైకోర్టులో విచారణ జరగబోతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేసేశారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి వెనుక వైసీపీ కీలక నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వారి డైరెక్షన్లోనే ఈ దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతల దేవినేని అవినాష్, లేలా అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టును తీర్పును వెలువరించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు. ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తమను పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దేవినేని అవినాష్, లేలా అప్పిరెడ్డి, ఆర్కే, సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ముందస్తు బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. వైసీపీ ఫైర్ బ్రాండ్లపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. వైసీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో ఫైర్ బ్రాండ్లు ముందుండేవారు. పార్టీ విధానపరమైన నిర్ణయాలపై కాకుండా రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడికి వీరు ప్రాధాన్యం ఇచ్చేవారు. అటువంటి వారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో టార్గెట్ అవుతున్నారు. తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు కూడా. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడడంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ రేసులో ముందుండేవారు. తెలియంది కాదు, చివరకు చంద్రబాబు సతీమణిని నిండు సభలో అవమానించి ఆయన రోధించేందుకు కారణమయ్యారు. లోకేష్ పై వ్యక్తిగత హసనానికి దిగేవారు. కానీ ఆ ఇద్దరు ఇప్పుడు మీడియాకు సైతం దొరకపోవడం విశేషం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అమూల్య, ఏదైతే మీరు చెప్పినట్లుగానే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కొడాలి నాని గాని, అదేవిధంగా వల్లభనేని వంశీ, ఆర్కే, ఈ ముగ్గురు తో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా మరి గతంలో టీడీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు ఉంటే 17 నియోజకవర్గాలకి ఒక్క నియోజకవర్గం కూడా వైసీపీ గెలుచుకోవడం పోవడంలో కూడా పూర్తిగా కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఎవరైతే గతంలో నిండు సభలో మాట భువనేశ్వరి పైన చేసినటువంటి విమర్శలు కానీ, అటు లోకేష్ పైన చేసినటువంటి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపటం, అదే విధంగా
కౌరవ సభలో నేను ఉండను, గౌరవ సభగా వచ్చినప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చంద్రబాబు ఏదైతే శపథం చేశాడో అదే సమయంలో ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా మరి ఆ సభకి అడుగు పెట్టినటువంటి సందర్భాలు అయితే కనపడుతుంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ మీద దాడి చేయని విధంగా కూడా మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరి మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం, టీడీపీ కేంద్ర కార్యాలయం పైన అటు జోగి రమేష్ సంబంధించినటువంటి అనుచరులు కానీ, అదేవిధంగా అప్రేటికి సంబంధించినటువంటి అనుచరులు తీవ్ర స్థాయిలో మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టడం, పార్టీ అంశపైన రాళ్లు రువ్వడం, పార్టీ అంశపైన ధ్వంసం చేయటువంటి అంశాలు ఏ పార్టీ కూడా మరి సహించినటువంటి అంశాలు అటు జగన్మోహన్ రెడ్డి సర్కారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే సమయంలో మరి జోగి రమేష్ మంత్రి హోదాని కల్పించారు. ఏదైతే ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ఆయన టీడీపీ కార్యాలయం పైన దాడి చేయటం, మరి వారిపైన మళ్ళీ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వారందరినీ ప్రోత్సహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. జోగి రమేష్ మంత్రి పదవి ఇవ్వటం, అదేవిధంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసుకున్నాం, జనరల్ గా కేవలం రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి విమర్శలే చూసాం కానీ తీవ్ర స్థాయిలో ఒక పార్టీ పైన, ఒక కేంద్ర కార్యాలయం పైన దాడి చేయడం ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ, దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సహించినటువంటి తప్పులు అటు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి. వారిలో ఉన్నటువంటి అటు జోగి రమేష్ కానీ, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ, అటు కొడాలి నాని కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. ఏ పదము వాడినా గానీ వాడు వీడు అంటూ ఒక బూతులు పురాణంగా ఒక మంత్రిగా చేసినటువంటి నేపథ్యంలో ఆ విధంగా అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో మాట్లాడినటువంటి అంశాలు అటు సభ్య సమాజం చిక్కుపడే విధంగా కూడా మరి గతంలో జరిగినటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే 11 సీట్లకి పరిమితం అవటానికి ఇదే ఒక ప్రధాన కారణం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన దాడి చేయటం నిజంగా అటు ప్రజలు తీవ్ర వ్యతిరేకత అయితే కనపడింది. అటు ఆయన్ని 53 రోజులు అనేక తప్పుడు కేసుల్లో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన్ని 53 రోజులకు జైలుకు పాల్చేయటం, ఇవన్నీ కూడా వైసీపీ ఓటమికి చాలా కారణాలని చెప్పుకోవచ్చు, ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీనియర్ గా 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా పనిచేశాడు, ముఖ్యమంత్రిగా పనిచేశారు, అనేక బిల్లులు తీసుకొచ్చినటువంటి, అనేక బడ్జెట్లు పెట్టినటువంటి నేపథ్యంలో సీనియర్ నేతగా పేరున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కేసులు నమోదు చేయడం, 53 రోజుల జైలు చేయడం పట్ల కూడా అటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్కి వచ్చినప్పటికీ కూడా గుంటూరు జిల్లా 2 సీట్లు అంత టఫ్ ఫైట్ లో కూడా టీడీపీకి 2 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కనీసం 1 సీటు కూడా బోని చేయనటువంటి పరిస్థితి. మరి కడప జిల్లాల్లో కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ వైసీపీ నేతలు కోలుకోనటువంటి పరిస్థితులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చేసినటువంటి ఒక్కొక్క తప్పుని బేరేజ్ చేసుకుంటున్నారు. ఏదైతే మంత్రుల పనితీరు కానీ, అదేవిధంగా సెక్రటరియట్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సలహాదారులు తీవ్ర స్థాయిలో నష్టపరిచే విధంగా సలహాలు ఇచ్చారు. ఏదైతే ధనుంజయ రెడ్డి వ్యవహారం కానీ, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కేవలం బటన్ ఇంట్లో ఉండి బటన్ నొక్కితే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఒక భిన్నమైన తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాజకీయ పరంగా అంశాలు ఏదైనా ఎదుర్కోవాల్సి ఉంటది కానీ, అయితే అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నేరుగా అందినప్పటికీ కూడా అయితే పూర్తిగా కూడా అటు రాజధాని అంశం కానీ, పోలవరం అంశం కానీ, అదేవిధంగా ప్రత్యేక హోదా అంశం కానీ ఇంతమంది ఎంపీలు గత ప్రభుత్వానికి అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా మరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో తన వాణిని వినిపించాల్సినటువంటి నేపథ్యంలో దానికి పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే వ్యవహారంలో కూడా పూర్తిగా వైసీపీ విఫలమైందని చెప్పుకోవచ్చు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ ఒక్క కంపెనీని కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకురానటువంటి పరిస్థితి. 3 రాజధాని అంశాన్ని లేవనెత్తినప్పటికీ ఒక్క రాజధాని కూడా మరి పూర్తి చేయనటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొత్త రాజధానికి 2014లో మరి పెట్టుబడులు పెట్టి అనేక
బిల్డింగ్లు భవనాలు మరి పూర్తి చేసినటువంటి నేపథ్యంలో అవన్నిటికీ కూడా పూర్తిగా కూడా ప్రజాధనాన్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం ఇదే అని చెప్పుకోవచ్చు మామూలుగా. ఎందుకంటే ఆయన ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన స్పీచ్ లో మనం చూసాము, ఆయన మాట్లాడినటువంటి అంశాలు అనేక అంశాలను లేవనెత్తారు. ఏదైతే ప్రజలకి నేరుగా అనేక సంక్షేమ పథకాలు, అటు పెన్షన్స్ పథకాలు కానీ, అదేవిధంగా వికలాంగులకు కానీ, అదేవిధంగా అటు రైతు భరోసాకి సంబంధించి కానీ, డోక్రా మహిళలకు కానీ ఇచ్చినటువంటి అనేక పథకాలని ఆయన ప్రస్తావించాడు. కేవలం ఆ పథకాలు సంక్షేమ పథకాలు అందిస్తే కాదు, ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అదేవిధంగా దేశంలో రాష్ట్రం ఒక అగ్ర రాష్ట్రంగా ఉండాలనేదే ప్రజల ఒక ఆకాంక్ష. అదేవిధంగా మద్యం పాలసీ మనం తీసుకుంటే, మద్యం పాలసీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అదే పూర్తిగా కూడా మద్యపాన నిషేధం, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. అనేక ప్రజలు మందుబాబులు కూడా ముచ్చువాట పడ్డారు. ఏదైతే ఆ బ్రాండ్లు నాసురకం మందు తీసుకొచ్చి, అదేవిధంగా ప్రభుత్వం టేక్అవుట్ చేసి అటు బెల్ట్ షాపులను నడిపించి వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అటు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో ఇసుక పాలసీని తీవ్రంగా కూడా ఇబ్బందులకు గురి చేశారు. అనేక చేతివృత్తుల సంబంధించినటువంటి కార్మికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పడిగానే ఇసుక పూర్తిగా ఆగిపోవడం, అదేవిధంగా అన్ని రకాలకు సంబంధించినటువంటి అటు చెక్క పని వాళ్ళు కానీ, సున్న పని కార్మికులకు కానీ చాలా ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే ఒంటెద్దు పోకట జగన్మోహన్ రెడ్డి సొంత నిర్ణయాలు, ఎటువంటి సలహాలు తీసుకోవడం, అటు ఐఏఎస్లు ఐపీఎస్లు సంబంధించినటువంటి ఎలాంటి సలహాలు తీసుకోడు, అధికారుల దగ్గర నుంచి ఎలాంటి సలహాలు తీసుకోకపోవడం వలన ఇవన్నీ కూడా పూర్తిగా కూడా మరి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు 11 సీట్లకి పరిమితం అవడానికి ఇదే ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇసుక పాలసీ మీద చాలా ప్రధానంగా ముడిపడి ఉంది రాష్ట్రంలో మద్యం పాలసీ కానీ, ఇసుక పాలసీకి సంబంధించి. ఎందుకంటే ఇసుక పాలసీ ఇసుక ఇవ్వడం వలన మరింత కార్మికులు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఎన్నో రకాల సంబంధించినటువంటి చేతివృత్తులు వాళ్ళు వారికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని ఆలోచించడంతో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఓటమి చెందిన తర్వాత బేరేజ్ చేసుకున్నారు. జరిగినటువంటి తప్పులని గతంలో మరి ఎందుకు ఓటమి చెందడానికి కారణం, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ 11 మంది గెలిచినటువంటి కానీ మాజీ మంత్రులతో కూడా సమీక్ష నిర్వహించిన తర్వాత రాబోయే రోజుల్లో 3 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అటు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, అటు చంద్రబాబు కానీ కూటమి ఏ విధంగా ఇచ్చినటువంటి పథకాలు నెరవేరుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.